విశాఖ పురాణం 29వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శుని మోక్షప్రాప్తి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షంన వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగు వానిని త్రవ్వించుట అన్నీను వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానం చేసినచో గ్రహణకాలమున గంగా తీరమున 1000 గోవులనిచ్చిన పుణ్యం వచ్చును. ఈనాడు చేసిన అన్నదానం విశిష్ట ఫలం కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యాన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించుననే భావం. ఈనాడు సాలగ్రామ దానం, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతంతో అభిషేకించుట, పానకం నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకు గడను, మామిడి పండ్లను, ద్రాక్షాఫలములను దానం చేయుట ప్రశస్తం, సర్వోత్తమ ఫలదాయకం. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వం కాశ్మీర దేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడు ఆమెను సత్యశీలుడను వానికిచ్చి వివాహం చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు కొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు, ఆమెకును అతడన్న పడదు. ఈ విధంగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తులగు స్త్రీలను అడిగెను. వారును, మేము మా భర్తలను చేసిన దానిని చెప్పినట్లు చేయుము, మాకు కలిగినట్టే నీకు ఫలితం కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి ఉంగరం నిచ్చెను. యోగినియు ఆమెకొక మంత్రము ఉపదేశించెను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణం నిచ్చుచున్నాను, దీనిని నీ భర్తచే తినిపించుము, ఈ యంత్రమును నీవు ధరింపుము, ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తాను పట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియూ అనలేనివాడు చేయలేనివాడున అయ్యెను. దురాచారురాలుగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను. కాని ఆరోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్ఛగా చరించుచు ఇతరులతో కాలక్షేపం చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమున చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపమున నున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మబంధు అను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా నుండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుక్కొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పడుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుక్కొన్న నీరు అరుగుపై నుండి జారి కింద పడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపం కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటినీ చెప్పి, విప్రోత్తమా, దీనురాలైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానం, పూజ, కథాశ్రవణం, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. అప్పుడా కుక్క మిక్కిలి దీనముగ దయాశాలి పద్మబంధువు, నన్ను దయచూడుము, గృహస్థు తన పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బలులను, ఉచ్ఛిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనం పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దానినని బహువిధములుగా ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను. పుత్రుని చూచి, నాయనా,
నీవిట్లు పలకరాదు. సజ్జనులు ఇట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారం కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీయు పరోపకారములే. వారి కోరక ఏమీయూ ఉండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానం చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసం నిచ్చెను. జీమూత వాహనుడగు రాజు సర్పరక్షణకై తనను గుబుడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను. మనస్సు పరిశుద్ధంగా నున్నప్పుడు దైవం వర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవం వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదం లేకుండా వెన్నెలనంతటను ప్రసరింప చేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్నా, ఈ కుక్కను ఆ పుణ్యకార్యముల ఫలమునిచ్చి ఉద్ధరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేనిదానవై శ్రీహరిలోకమును పొమ్మని పలికెను. అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు దివ్య విమానము నెక్కిపోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవం నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నందెను. యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి ఎట్టి వారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యము నందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్యచంద్రగ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యెను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించెను. నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం.